चल यार आ हम दो हैं तुम दो ना जाओ चलो चलो యాక్చువల్లీ మీరు వీడియోలో చూసినట్లు తను స్పెసిఫిక్గా ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నాడో అలానే మనము HTMLలో ఉన్న ఎలిమెంట్స్ కూడా మనము స్పెసిఫిక్గా CSSలో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? అది ఎలా అంటే మనము ఐడి అట్రిబ్యూట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఐడి అంటే యూనిక్ ఐడెంటిఫైర్. సో ఇలా మనకి కావాలి అనుకుంటే స్పెసిఫిక్గా కూడా ఒక్కొక్క ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని స్టైల్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసేసుకున్నా. సో ఇక్కడ నేను నార్మల్ కలర్ అండ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్కి ఇవన్నీ అప్లై అవుతాయి అనమాట. ఎందుకంటే మనము యూనిక్గా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఓన్లీ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా అవుతుంది అనమాట. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో అలానే మనము అన్నిటిని కలిపి సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో మనకి క్లాస్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ది ఐడి, సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ది క్లాస్ అట్రిబ్యూట్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ లైక్ వర్క్స్ నాట్ వర్డ్స్. ఓకే, సో ఇక్కడ మనకి తీసేసుకొని సో ఇక్కడ ఇదే దీని ప్లేస్లో నేను రీప్లేస్ చేస్తున్నాను అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్లాస్.